Hi friends, welcome to Learners Cupboard. Radius of the circle 10% ఇంక్రీజ్ అయిన తర్వాత ఏరియా ఆఫ్ ద సర్కిల్ 484 స్క్వేర్ యూనిట్స్ అవుతుందంట. ఒరిజినల్ ఏరియా ఎంత అని అడుగుతున్నారు. ఈ వీడియో సేమ్ ప్రీవియస్ వీడియో లాగా ఉంటుంది. ఇక్కడ రేడియస్ 10% ఇంక్రీజ్ అవుతుందని ఇచ్చాడు. రేడియస్ 10% ఇంక్రీజ్ అయితే ఏరియా ఎంత కొంత పర్సెంట్ ఇంక్రీజ్ అవుతుంది. అలా ఏరియా ఇంక్రీజ్ అయిన తర్వాత ఈ న్యూ ఏరియా 484 స్క్వేర్ యూనిట్స్ అని ఇచ్చాడు. రేడియస్ 10% ఇంక్రీజ్ అవుతుందని ఇచ్చాడు. సో మనం ఈ నెట్ చేంజ్ ఫార్ములాలో XY ప్లేస్లో +10 తీసుకుంటే ఏరియా ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అవుతుందో వచ్చేస్తుంది. 10 + 10 + 10 × 10/100. జీరోస్ క్యాన్సిల్. ఇక్కడేమో 1 వస్తుంది, ఇక్కడేమో 20 వస్తుంది. 20 + 1 21. సో ఏరియా 21% ఇంక్రీజ్ అవుతుంది. ఒరిజినల్ ఏరియా 100% ఉందనుకుందాం. తర్వాత 21% ఇంక్రీజ్ అవుతుంది ఏరియా. సో ఇంక్రీజ్ అయిన ఏరియా 21%. సో ఇప్పుడు న్యూ ఏరియా 121% అవుతుంది. ఇనిషియల్గా 100% ఉండేది, 21% ఇంక్రీజ్ అయింది. సో టోటల్గా న్యూ ఏరియా 121% అవుతుంది. ఇక్కడేమో న్యూ ఏరియా 484 అని ఇచ్చాడు. సో ఈ 121% 484 అవుతుంది. న్యూ ఏరియా 121% 484 అవుతుంది. ఒరిజినల్ ఏరియా ఎంత అని అడుగుతున్నాడు. ఒరిజినల్ ఏరియా 100%. ఇదంతా ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో మనం ఒక ఈక్వేషన్ ఫామ్ చేసాం. 121% 484 అయితే 100% ఎంత. ఇక్కడ రిలేషన్ చూస్తే ఇంటూ 4 అవుతుంది చూడండి. 4 1s 4, 4 2s 8, 4 1s 4. ఇక్కడ ఇంటూ 4 అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా ఇంటూ 4 అవుతుంది. 100 × 4 400 స్క్వేర్ యూనిట్స్. సో ఒరిజినల్ ఏరియా 400 స్క్వేర్ యూనిట్స్. ఒకసారి ఫాస్ట్గా చేద్దాం. రేడియస్ 10% ఇంక్రీజ్ అవుతుందని ఇచ్చాడు. నెట్ చేంజ్ ఫార్ములాలో XY ప్లేస్లో +10 తీసుకుంటే ఏరియా ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అవుతుందో వస్తుంది. సో 10 + 10 + 10 × 10/100. జీరోస్ క్యాన్సిల్. ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 20 వస్తుంది. 20 + 1 21% ఇంక్రీజ్ అవుతుంది ఏరియా. ఒరిజినల్ ఏరియా 100% తీసుకుంటే ఏరియా 21% ఇంక్రీజ్ అవుతుంది. సో న్యూ ఏరియా 121% అవుతుంది. ఇక్కడ న్యూ ఏరియా 484 ఇచ్చాడు. సో 121% 484 అవుతుంది. 484. ఒరిజినల్ ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఒరిజినల్ ఏరియా 100%. ఇదంతా ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ రిలేషన్ ఇంటూ 4 అవుతుంది. సో ఇక్కడ కూడా ఇంటూ 4 అవుతుంది. 100 × 4 400 400 స్క్వేర్ యూనిట్స్.